మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. మాతా ప్రత్యంగరీదేవి అమ్మ ఆజ్ఞలేంది ఏదీ జరగదు. దానికి ప్రత్యక్ష నిదర్శనము ఈ హోమము. వరాహీదేవి అమ్మ నవరాత్రుల్లో లక్ష్మీ ప్రత్యంగరీదేవి హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు అమ్మని ప్రార్థించాను, మాతా వరాహి, మాతా ప్రత్యంగరి, ఈరోజు లక్ష్మీ ఆరాధనని నేను నిర్వహించబోతున్నాను. ఐశ్వర్యానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎంతోమంది ఈ కార్యక్రమానికి సహకరించారు తల్లి. కాబట్టి హోమాన్ని నిర్వహిస్తున్నాను. నీ దివ్యమంగళ స్వరూపము ఈ హోమంలో చూపించు తల్లి అని చెప్పి అమ్మని ప్రార్థిస్తే లక్ష్మీ స్వరూపిణిగా అమ్మ వచ్చింది. ఇక్కడ రౌండ్ మార్క్ చేశాను చూడండి. దివ్యమైనటువంటి మంగళ తేజస్సుతో అమ్మ అనుగ్రహించినది. అక్కడ చాలామంది కూడా అమ్మవారి యొక్క ఫొటోస్ తీసుకున్నటువంటి వారు లక్ష్మీదేవి అమ్మ ముఖము చాలా తేజస్సుగా కనిపించింది. శాంత స్వరూపిణిగా, ఆనందమైనటువంటి రూపిణిగా నవ్వుతూ చిన్న పెదాలతో తల్లి అనుగ్రహించేటటువంటి వారికి అనుగ్రహించింది. ఒక 30 మంది 28 మంది ఫోటోలు తీస్తే అందులో ఒక 13-12 మందికి తల్లి అనుగ్రహత కలిగింది. అటువంటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి తల్లి ప్రత్యంగరాదేవి మాత. ప్రత్యంగరాదేవి మాతని కొలిచినటువంటి వారికి కొంగు బంగారమై నిలిచేటటువంటి తల్లి. ఆ తల్లిని స్వార్థమైనటువంటి విధానముతో ఆరాధించేటటువంటి వారికి ఎంత విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అంత కలిగిస్తూ ఉంటుంది. అలానే అమ్మని నువ్వు ఉన్నావు తల్లి అని చెప్పి అమ్మని 2 చేతులు జోడించి నేను నీ శరణు కోరి వచ్చాను తల్లి మాతా ప్రత్యంగరి, నీవే నాకు దిక్కు తల్లి అని చెప్పి అంటే మన ప్రత్యంగరి మాత అమ్మతో 1224 రకాలతో ఉండేటటువంటి పూజా ప్రక్రియలలో ఉన్నటువంటి దేవీ దేవతల్లో ఏ దేవత యొక్క అనుగ్రత మనకి కావాలి అంటే ఆ దేవత అనుగ్రతని ప్రత్యంగరి మాత అనుగ్రహించేటట్టుగా చేసేటటువంటి తల్లిగా మనకి తంత్ర విధానములో చెప్పబడి ఉన్నది. తాంత్రిక ప్రక్రియలో ప్రత్యంగరి మాత అమ్మ యొక్క హోమాలు ఎక్కడైనా నిర్వహించినా ఆ తల్లి యొక్క తేజస్సు ఆయా దేవత యొక్క రూపము మనకు కావాలి అని చెప్పి కోరితే ఆ దేవత ఎవరైతే ఉందో అంటే ప్రత్యంగరి మాత కాకుండా మనం ఏ దేవత ఉపదేవతగా ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉంటామో ఆ ఉపదేవత యొక్క రూపాన్ని అమ్మ యొక్క హోమములో చూపిస్తూ ఉంటుంది ప్రత్యంగరి మాత. ప్రత్యంగరి మాతని మనము ఆరాధించేటటువంటి విధానములో 64 కృత్య దేవతల యొక్క ప్రతిరూపముగా ప్రత్యంగరీ దేవి మాత కనిపిస్తూ ఉంటుంది. ఈ 64 కృత్య దేవతల యొక్క రూపాలతో ఉన్నటువంటి ప్రత్యంగరీ మాతని చూసేటటువంటి భాగ్యము కలిగించుకునేటటువంటి వారి జన్మ ధన్యమే ధన్యము. ఎందుకు అనంటే మనము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియ హోమములో కార్యాన్ని ఎందుకు చేస్తున్నాము అనేటటువంటిది చేసేటటువంటి గురువుకి నాకు చేయించుకునేటటువంటి వ్యక్తికి మాత్రమే తెలిసి ఉండాలి. 3వ వ్యక్తికి గనక తెలిసి ఉన్నట్లయితే కార్యము అనేటటువంటిది ప్రయోగముతో ఉన్నటువంటి కృత్య దేవత సమయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మహత్తరమైనటువంటి తాంత్రిక ప్రక్రియలో జరిగేటటువంటి కృత్య దేవతలతో అనుసంధానముగా ఉండేటటువంటి ప్రత్యంగరి హోమాలు నిర్వహించుకునేటటువంటి వారికి నేను విన్నవించేటటువంటి విషయం ఏంటి అనంటే మనకి సాధారణమైనటువంటి హోమ విధానాలు ఎన్నో ఫలితాలని అందిస్తూ ఉంటాయి.
ప్రత్యంగరీదేవి మాత దగ్గర చేసేటటువంటి హోమం ఏంటి అనంటే పరమంత్ర భక్షిణి, పరమంత్ర ప్రయోగిని, శత్రు సంహారిణి అనేటటువంటి విధానముతో ఉన్నటువంటి భావనతో హోమాలు చేపిస్తూ ఉంటారు. పరమంత్ర భక్షిణి అంటే శత్రువులని భక్షించడము అనేది కాదు, అన్నిటినీ భక్షించగలిగిద్ది. మనకి ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ భక్షింపచేసి మనం ఏదైతే అమ్మ దగ్గర చేరుకున్నాక మనం ఏదైతే చెప్పుకుంటామో, మన యొక్క శరీర శక్తి మనసు ఏదైతే చెప్పుకుంటాదో ఆ చెప్పుకున్నటువంటి భావన మాత్రమే అమ్మ ఆలకించి ఆ కోరికను నెరవేర్చేటటువంటి విధానములో అంతకుముందు ఉన్నటువంటి ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని భక్షిస్తూ ఉంటుంది, వాటన్నిటిని తొలగిస్తూ ఉంటుంది. ఆ తొలగించిన తర్వాత నువ్వు ఏ సమస్య గురించి అయితే అడిగావో ఆ సమస్యకి దేవీ దేవతలలో ఏ దేవత అధినేతగా ఉన్నదో ఆ దేవతతో అనుసంధానంగా ఉండి ప్రత్యంగరీ మాత అనుగ్రతని మనకి పరిపూర్ణంగా కలిగించేటటువంటి దేవతగా మాతా ప్రత్యంగరీదేవి ఉంటుంది. డైరెక్ట్గా ప్రత్యంగరీదేవి మాత ఆరాధన ప్రక్రియ అమ్మకు మాత్రమే చెయ్యాలి అనంటే 64 కృత్యలతో కలిపి 1224 యొక్క హోమ విధానాలకు కావాల్సిన పూజాది ద్రవ్యాలను ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యంగరీదేవి మాత యొక్క పూజని చేయవచ్చు. అటువంటి విధానం అయితే మాత్రమే ప్రత్యంగరీ మాత యొక్క సింగిల్ పూజ అనేది చేయడానికి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మహత్తరమైన ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. అమావాస్య రోజు జరిగేటటువంటి హోమ ప్రక్రియలో పాల్గొనండి.